ఎన్టీపీసీ తెలంగాణలో వచ్చిన తర్వాత 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రెడీగా ఉంది. అయితే వాళ్ళు ఏమంటారంటే రామగుండంలో బీపీఎల్కి ఇచ్చిన ప్రాజెక్టును మాకు ఆ ప్లేస్ ఇస్తే మేము వెంటనే కట్టడానికి రెడీగా ఉన్నాం అని వాళ్ళు చెప్తున్నారు నిర్ద్వందంగా. అదేవిధంగా కోల్ లింకేజ్ కూడా కావాలని వాళ్ళు అడుగుతున్నారు. దీంట్లో మీరు చొరవ తీసుకొని దీన్ని వెంటనే చేయడానికి ఏం చేస్తారు? తర్వాత బీపీఎల్ను మన ఏపీ జెన్కో కానీ స్థానికులు కానీ బీపీఎల్ ప్లేస్ ఎన్టీపీసీకి ఇవ్వద్దని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రశ్న ఒకటి. తర్వాత ఎన్టీపీసీలో వర్క్మెన్ క్యాడర్ బాగా తగ్గిపోయింది. దీంట్లో ప్లాంట్లు వస్తుండే కానీ ఎంప్లాయ్మెంట్ పెరగడం లేదు. దీని గురించి మీరు కేంద్ర విద్యుత్ మంత్రితో కానీ ప్రధానమంత్రితో మాట్లాడి అసలు వర్కర్లను నియామకం కాకుండా అధికారుల నియామకం జరుగుతుంది ఎక్కువ. అంటే ఎగ్జిక్యూటివ్ ఓరియంటేషన్ ప్లాంట్లుగా మారుతున్నాయి మొత్తం. వీటిని వర్క్మెన్ కూడా చేయాలి, లేదంటే ఓన్లీ క్యాజువల్ లేబర్ అండ్ వర్క్మెన్ ఇంజనీర్స్, ఇక మధ్యతర చదువుకున్న పిల్లలకి ఏం ఉద్యోగాలు దొరకట్లేదు. ఈ 4000 మెగావాట్స్ గురించి మీరు చెప్పిన విషయం చాలా కరెక్ట్. బీపీఎల్లో ఆల్రెడీ 1200 ఎకరాలు ఉన్నాయి. అది ఇచ్చేస్తే మేము తొందరగా ఇంప్లిమెంట్ చేస్తామని ఎన్టీపీసీ వారు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంకి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ 4000 మెగావాట్ల ప్లాంట్ హౌస్ పెట్టాలన్నా, లేకుంటే 4000 ప్లస్ 1200 మెగావాట్స్ అంటే 5200 మెగావాట్ల 2 ప్లాంట్లు అయితే బీపీఎల్ ల్యాండ్ ఏపీ జెన్కోకి ఇస్తే 2 ప్లాంట్ అయితే 5200 మెగావాట్లు అంటే మొత్తము సుమారు 10,000 మెగావాట్లు ఒక్క లొకేషన్లోనే వస్తాయి. అది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ స్టడీ ఒకటి చేయాల్సి వస్తుంది. ఆ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ చేసిన తర్వాత ఎంత కెపాసిటీ ప్లాంట్ ఇక్కడ రావచ్చో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనము ఐదర్ వయా బీపీఎల్, వయా ఎన్టీపీసీ ఆర్ వయా ఏపీ జెన్కో ఏదైనా ఒకటి మనం దాని ప్రకారంగా చేయాల్సి వస్తుంది. దాని ప్రకారంగా చేపిస్తాం. అదొక విషయం. కోల్ లింకేజ్ విషయం మీరు చెప్పినారు. ఆల్రెడీ 50 మిలియన్ టన్నుల బొగ్గు మన సింగరేణి సంస్థ తీస్తుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక 10% కోళ్ళు మన యాజమాన్యం ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనో అని చెప్పి ఒక డిస్క్రిషనరీ ఫ్యాక్టర్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ పవర్ ప్లాంట్ బేస్ పెట్టినప్పుడు కోల్ లింకేజ్ లేనప్పటికీ కూడా కేంద్రం పైన మేము ఒత్తిడి వేసినాం. మొన్న మీరు వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో ఎక్కడైతే బొగ్గు ఉందో కొందరికి ఇక్కడ నుంచి లింకేజ్ తీసేసి వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్కి లింక్ చేస్తూ ఇక్కడ ఉన్న బొగ్గుకి ఇక్కడనే వాడుకొని పవర్ ప్లాంట్కి ఇస్తే తెలంగాణ రైతులకు న్యాయం అవుతుందని చెప్పి నేను ఆల్రెడీ ఈ విషయం చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ప్రోత్సహించి ప్రయత్నం చేసి ఈ కోల్ లింకేజ్ కూడా వచ్చి ఈ 4000 మెగావాట్స్ ప్లాంటు ఈ ప్రాంతంలో వచ్చేలాగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ ప్రజలకు హామీ ఇస్తున్నాను. 145 crores డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ రామగుండం రావాలి. ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడ పరిశ్రమలు రావడానికి